పిల్లలకి డైలీ వేర్ బట్టలు తీసుకోవడానికి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. నేను ఎప్పుడు వచ్చినా సరే వైజాగ్లోనే పిల్లలకి అయితే తీసుకుంటాను. వచ్చిన తర్వాత పిల్లలకి ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అంతా కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్కి డ్రెస్సెస్ అంతా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా స్టిచ్చింగ్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి డ్రెస్సెస్ అనేవి హోల్సేల్కి ఇస్తారండి. ఇంకొక పక్క అయితే మా షాపింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇంకో పక్క సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారండి. మా పిల్లలు డ్యాన్సులు వేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలకి డ్రెస్సులు కూడా తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. నా మైక్ అయితే కనెక్ట్ కాలేదండి, నేను చూసుకోలేదు. మా పిల్లల డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి. లాస్ట్ టైము వైజాగ్ వచ్చినప్పుడు కూడా తీసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వైజాగ్లో పిల్లల కోసం షాపింగ్ అని ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఒకసారి చూడండి. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా పిల్లల కోసం మాత్రం డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకుంటాను. అంటే కాస్ట్ మనకి 100 నుంచి 400 లోపే ఉంటాయి. పిల్లలకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. Sincerely you attempted. అవ్వకమారు కలిసిన అందం ఆలలాగా ఎగిసిన కాలం. ఎలా మీకు ఇలా కంటి చూపు చిన్నప్పటి నుంచేనా? పుట్టినప్పటి నుంచి అంతే సార్. నేను కార్తీక్ కలిసి నీ కళ్ళు వచ్చేటట్టు చేస్తాం, ఓకేనా? సంక్రాంతి మా చిన్నత్తి వాళ్ళ అబ్బాయి అండి, పేరు శ్రీను. మేము అందరం చాలా రెస్పెక్ట్ గా శ్రీను గారు అని పిలుస్తాము. అంత వద్దు వద్దు వద్దు, ఇంకా స్టార్ట్ అయినప్పుడు వచ్చిందాంలే. తెలుగు ఇండియన్ ఐడల్ కి మా శ్రీను గారు సెలెక్ట్ అయ్యారనమాట. గోల్డెన్ టికెట్ కూడా వచ్చింది ఆడిషన్స్ లో. చాలా బాగా పాడతారండి పాటలు. సో మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక సాంగ్ అయితే పాడమని చెప్తాను. శ్రీను గారు, మీకు ఫస్ట్ ఏ సాంగ్ బాగా నువ్వు నేర్చుకున్నావో ఆ పాటే పాడు. ప్రేమా 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 ఈనాడు వినిపించదా ప్రియ నాగోడు ప్రేమా, నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతి మరిచిందే ప్రేమా. చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో, నీకై నేవేచానే, నన్ను నేను మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నాగోడు ప్రేమా. మేము మూవీకి పోతున్నాం అని చెప్పు. సంక్రాంతి మూవీ విన్నర్ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీకి మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వచ్చామండి. నేను మీ బట్టలతో పాటు నా 2 క్లిప్పులు మీరు తీసుకెళ్ళిపోయారు, ఇచ్చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. వైజాగ్కి బాయ్ బాయ్. ఇంకా రేపు భోగ్ కాబట్టి ఇంకా ముందు రోజే మేము అందరం కూడా మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. మళ్ళీ మా ఊర్లో కలుద్దాం. మధ్యలో టీ బ్రేక్ అయితే ఆగాము. పిల్లలకి స్నాక్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
మా ఇంటికి వెళ్ళే దారిలో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కొంచెం సేపు ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే భోగి. మార్నింగ్ మా నాన్నమ్మ మా పిల్లల కోసం భోగిమంట అయితే వేశారు. ఇప్పుడు మా పిల్లలకి భోగి స్నానం అయితే చేపిస్తాము. మా అమ్మ వాళ్ళ సైడ్ ఎలా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎర్లీ మార్నింగే సున్నిపిండి రాసుకొని స్నానాలు చేస్తారు. ఇక్కడ మా అమ్మ మా పిల్లలు ఇద్దరికి కూడా సున్నిపిండి రాసి స్నానాలు అయితే చేపిస్తుంది. మా ఇంటికి చుట్టాలు వచ్చేసారు. మా డాడీ కింగ్ తాత, మా పిల్లలందరూ పిలుస్తారు. మా డాడీ కింగ్ నాగార్జున, మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి, మా డాడీ వాళ్ళ లాస్ట్ చెల్లి అనమాట. అంటే మా చిన్నత్త వాళ్ళ అమ్మాయి. ఇవి మా చిన్నత్త. మా బాబాయ్ వాళ్ళ ఆవిడ, మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు. ఈమె మా నానమ్మ, పేరు అన్నమ్మ. మా అక్క వాళ్ళ పాప, నేను మన్యం తేజ. ఇంటికి మా బాబాయ్ వాళ్ళు మా చిన్నత్తయ్యలు అందరూ వచ్చారని మా డాడీ పందెం పొడిసిన కోడిని అయితే తీసుకొచ్చారు. మా గోదావరి సైడ్ ఎలా అంటే అండి, ఖచ్చితంగా సంక్రాంతికి బెల్లంగారులు అనేది చేస్తామన్నమాట. సో ఇంకా బెల్లంగారులు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండే రెసిపీ చేపలు, అలానే కొన్ని రకాల వంటలు అయితే చేసుకొని అందరం కలిసి తిన్నాము. ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా జల్దీఫై కూడా ఆడుకున్నాము. మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే జల్దీఫై అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఆడుకుంటాము. సో జల్దీఫై ఎలా ఆడుకున్నాం అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో, ఒకసారి చూడండి. సో ఇదండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. టాటా.